అంటే ప్రతి క్యారెక్టర్ కిరీటి ప్రతి క్యారెక్టర్ ఈస్ టెలింగ్ సంథింగ్. ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ క్రియేట్ చేసి స్టార్ట్ టు ఎండ్ దాకా ఈ కథని ఎండ్ షాట్ వరకు ఎలా థ్రిల్లింగ్గా ఎంగేజింగ్గా ఆడియన్స్కి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్లాన్ చేసిన సినిమా అది. ఫ్రమ్ ప్రొడక్షన్ టు ద డైరెక్షన్ టు ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ ద టీమ్. ఏంటంటే మా ఫీల్ ఏమున్నదంటే వైల్ షూటింగ్ ఇది థియేటర్లో ఎలా ఉంటుంది, ఇక్కడ ఇమాన్ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు, ఆ థింగ్స్ అని మైండ్లో పెట్టుకొని ప్లస్ ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్రిల్లర్ అంటే జస్ట్ వెళ్ళామా యాక్ట్ చేసామా లేకపోతే డైలాగ్ చెప్పామా కాదు, ఇది ఒక మూడ్, ఇది ఒక వైబ్ అది. సో డైరెక్టర్కి చాలా కాన్షియస్ ఉండాలి డైరెక్టర్ ప్రతి విషయం. ఎందుకంటే ఇప్పుడు మీకు అన్ని ప్లాట్ఫామ్స్లో థ్రిల్లర్స్ అనేవి చాలా ఉన్నాయి, రకరకాల థ్రిల్లర్స్ ఉన్నాయి. సైకలాజికల్ థ్రిల్లర్ అనొచ్చు, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అనొచ్చు, లేకపోతే ఈ తాంత్ర మంత్ర థ్రిల్లర్స్, అన్ని జోనర్స్ టచ్ చేసిన ప్రతి జోనర్ని ఆడియన్స్ చూశారు, యాక్సెప్ట్ చేశారు. నేనే చేశాను కొన్ని. సో ఆడియన్స్ థ్రిల్లర్లో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎలిమెంట్ వేర్ ఎంగేజింగ్ ఎలిమెంట్ ఉంటూ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూసే ఒక థాట్ ఉందనుకోండి, అది ఇట్లా లైక్ సుమ్మని వెళ్ళిపోతుంది. అండ్ నాకు తెలిసి మీరు 11 సెకండ్స్లోనే ఈ సినిమాలో హుక్ అయిపోతారు.